ఎవ్రీవన్, ఐఎమ్ కవిత దారా, డీసీపీ సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీ. ఈ రోజు మీకు సైబర్ క్రైమ్స్ గురించి, అట్లాగే ఎట్లా ఫ్రాడ్స్ జరుగుతుంది, వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి అనే విషయాల గురించి డిస్కస్ చేయడానికి ఈ సెషన్ చేస్తున్నాం. 90.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు. నేను మీ భార్గవి. అండ్ ఈ రోజు మనం డీసీపీ కవిత గారి ఆఫీస్ లో సైబర్ సెక్యూరిటీ అండ్ విమెన్ సేఫ్టీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మేడం మాటల్లోనే వినాలి. మేడం, ఈ మధ్య కాలంలో ఎడ్యుకేటెడ్ పీపుల్ మోసపోతున్నారు. సో మా మిర్చి పవర్ ఆన్ లో అసలు ఏం జరుగుతోంది, ఏం జరగకూడదు, హౌ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ థింగ్స్ అన్నది మీరు మాకు కొంచెం ఎన్లైటన్ చేయాలి. షూర్ అండి, డెఫినెట్లీ. మనం చూస్తుంటే మీరు అన్నట్లు ఈ రోజుల్లో ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, చార్టర్డ్ అకౌంటెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, రిటైర్డ్ సిఇఓస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఫ్రాడ్స్, కొన్ని లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు కాదు, 50 lakhs అబోవ్, 70 lakhs, 1 crore ఇట్లా మోసపోతున్నారు. సో ఇదంతా ఏంటంటే ఈ ట్రెండ్ చూస్తుంటే మనకి ఎస్పెషల్లీ నవ్ డేస్ ట్రేడింగ్ ఫ్రాడ్స్ అని, అట్లాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని, అట్లాగే ఈవెన్ ఓటీపీ ఫ్రాడ్స్ కూడా జరుగుతుంది, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్ అని. వీటన్నిటిలో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈజీ మనీ అనేది ఎప్పుడు ఉండదు. ఈజీగా మనీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు డబుల్ అవుతుందనో, లేకపోతే 1 dayలోనే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది, రిటర్న్స్ వస్తాయనో చెప్పే మాటలు నమ్మకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. అది కామన్ సెన్స్. అదే మీరు వెళ్ళి ఒక విలేజర్ ని వెళ్ళి నీకు ఇంత డబ్బులు ఇస్తావు, నువ్వు నాకు ఇవ్వు అని అంటే వాడు ఆలోచిస్తాడు కామన్ సెన్స్ తోటి. ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు ఇవ్వలేరు కదా, అంత తక్కువ టైంలో అంత డబ్బులు ఎలా ఇస్తారు, ఇది ఆలోచిస్తారు. బట్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటంటే నమ్ముతున్నారు. అంటే దే థింక్ వీఆర్ బీయింగ్ వెరీ స్మార్ట్, మనీ చేసుకోవాలి అదనమాట. సో ఈ మధ్య కాలంలో మేడం చాలా స్కేరీగా అనిపించిన కేసు ఏంటి, మీరు కూడా షాక్ అయిన కేసు ఏంటి? షాక్ అయిన కేసు అంటేనండి ఫెడెక్స్ ఫ్రాడ్స్ ఉంది. దాన్ని కస్టమ్స్ ఆర్ ఫెడెక్స్ అంటున్నాము. దానిలో ఏంటంటే వాళ్ళు అసలు విక్టిమ్ ని ఏ స్టేట్ ఆఫ్ మైండ్ కి తీసుకెళ్తారంటే, ఒక 2 days లిటరల్ గా ఒక సిఇఓ, రిటైర్డ్ సిఇఓ, 76 years ఆయన లిటరల్ గా రూమ్ లో బంధించుకొని వాళ్ళ స్కైప్ వీడియో కాల్ లో వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయిపోయి 50 lakhs ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్రేక్ చేసి మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక మీరు ఫర్ ఎగ్జాంపుల్ భార్గవి గారు ఉన్నారు, మీ ఫోన్ వస్తుంది, మీ పేరు ఇదేనా అంటారు, అవునండి అంటారు. మీ ఆధార్ నంబర్ ఇదేనా అంటారు, మీకు డౌట్ వస్తుంది, వీళ్ళకి నా ఆధార్ ఎలా తెలుసు. మీ అకౌంట్ నెంబర్ ఇదేనా అంటారు, అవును అని అంటారు. మీ పేరు, మీ ఆధార్, మీ అకౌంట్, మీ నేమ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఒక పార్సల్లో ఉన్నాయి. ఆ పార్సల్లో ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి. సో ఇదంతా మీ క్లియరెన్స్ రావాలి. క్లియరెన్స్ రావాలి అని అంటే ముంబై క్రైమ్ బ్రాంచ్ లేకపోతే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వాలి. లేదు అని అంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాం అనేసి వాళ్ళు చెప్తారు. కొన్ని పదాలు వాడతారు, ప్రొఫెషనల్ ఇవే ఉంటాయి కదా, టర్మ్స్ వాడతారు. మీ మీద వారెంట్ కూడా ఇష్యూ అయింది, మీకు వారెంట్ కూడా చూపిస్తాము, మీరు అర్జెంట్ గా అది క్లియర్ చేసుకోకపోతే ఇప్పుడే టీం వచ్చేసి మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారు అన్నట్టు చెప్తారు. ఇంకా వీళ్ళు ఏ రకమైన స్టేట్ కి వెళ్తారంటే, ఇది ఇమీడియట్ గా కాదండి, కొంత కాన్వర్సేషన్ చెప్పి వాళ్ళని దీనిలోకి తీసుకొచ్చి ఇమీడియట్ గా మీరు స్కైప్ లో కనెక్ట్ కండి అని అంటారు. మీరు రూమ్ అంతా డోర్స్ క్లోజ్ చేసుకోండి, క్లోజ్ చేసుకొని ఇంకెవరిని రానియకూడదు, ఈవెన్ మీ వైఫ్ ని రానియకూడదు, ఎవరిని రానియకూడదు, మీ ఫోన్ కూడా ఆఫ్ చేసి పెట్టాలి, ఓన్లీ స్కైప్ ఆన్ చేసి మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి. మీరు మేము చెప్పిందంతా యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే మీకు క్లియరెన్స్ వస్తుంది, లేదు అని అంటే మీరు అరెస్ట్ అవుతారు అని అంటారు. సో వీళ్ళు ఇంకేమి భయం కదా, ఏంటి నాదేంటి, అక్కడ ఉండడం ఏంటి, మిస్యూజ్ అవ్వడం ఏంటి, ఇదంతా ఏంటి, అసలు బయటకు వస్తే ఎంత పరువు పోతుంది, డ్రగ్స్ నేను పంపిస్తున్నాను అంటే ఎంత మర్యాద అనుకొని వీళ్ళు లిటరల్ గా అవే మాట్లాడండి. నేను ఇంత సీఈఓగా చేశాను, నేను డ్రగ్స్ పంపించడం ఏంటి, నా పేరు మీద కేసు ఏంటి, వారెంట్ ఏంటి, బయటకు వస్తే నా పరువు పోతుంది అని వీళ్ళ మాటలు అనమాట. సో వాళ్ళు చెప్పినట్టు తలుపులేసేసుకొని మొత్తం స్కైప్ ఆన్ చేసి ఇంకా వాళ్ళు వెంటనే యూనిఫామ్ లో కనిపిస్తారు, పోలీస్ ఆఫీసర్స్. సో క్రైమ్ బ్రాంచ్ అని అదంతా చూస్తే ఎవరైతే ఆఫీసర్ డీసీపీ కూర్చుంటారో ఈయన నెట్ లో చూస్తే సేమ్ అదే పర్సన్, అదే పేరుతో అదే పర్సన్ ఉన్నాడు. సో నమ్ముతున్నారు అనమాట విక్టిమ్స్. ఓకే, ఫలానా ఎక్స్ అనే ఆయన ఉన్నాడు ముంబై క్రైమ్ బ్రాంచ్ లో, ఆయన ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, యూనిఫామ్ లో కూడా ఉంటారు. సో ఇంకా వాళ్ళు లిటరల్ గా మాట్లాడి వీళ్ళకి వారెంట్ అని అదని ఇదని చూపించి మనీ ట్రాన్స్ఫర్ చేసే వరకు మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఆ అకౌంట్ లో ఎంత మనీ ఉంది, మీరు ఇమీడియట్ గా మనీ అంతా ట్రాన్స్ఫర్ చేస్తే మా ఆడిటర్స్ వెరిఫై చేసి మీరేమి ప్రొహిబిటెడ్ పనులు చేయలేదని, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కూడా చేయలేదనేది మేము చెక్ చేసి క్లియరెన్స్ ఇస్తాం. అప్పటి వరకు మీరు మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలనేది చెప్తారు అనమాట.
సో వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా చేస్తున్నారు, చేసి మొత్తం డబ్బులు పోగొట్టుకుంటారు. అక్కడ చదువుకున్న వాళ్ళే ఒక పెద్ద కంపెనీ సిఇఓ ఇట్లా మోసపోవడానికి, అంటే సరే క్విక్ మనీ కూడా కాదు ఇక్కడ, కాదు కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలి కదా. అదే కదా, లక్కీగా ఈ కేసులో ఏమైందంటే వాళ్ళ వైఫ్ ఏంటి 2 days నుంచి అసలు బయటికి రావట్లేదు, జస్ట్ వాష్రూమ్ కి వెళ్తున్నాడు, వాళ్ళు గబగబా తలుపేసేసుకుంటున్నాడు. ఏంటి అని అంటే నన్ను మాట్లాడించొద్దు అని అంటున్నాడు అనమాట. ఆమె ఏంటి ఏమైంది చెప్పట్లేదు అని. ఆమెకు డౌట్ వచ్చి ఏంటి ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు, స్కైప్ లో ఏం చూస్తున్నాడు అని ఆమె కిటికీలో నుంచి చూడడానికి ట్రై చేసింది. ఆయన రాయిని పోతున్నా కానీ బలవంతంగా వచ్చి రూమ్ లో నేను కనపడనని చెప్పేసి పక్క నుంచి చూస్తున్నాను అనమాట, ఎవరు వీడియోలో కనిపిస్తున్నారు అంటే. వాళ్ళు ఏంటి అటుపక్కున్న వాళ్ళు ఎవరన్నా మనుషులు కనపడితే ఇమీడియట్ గా వాళ్ళు ఆఫ్ చేసేస్తారు, ఇమీడియట్ గా డోర్స్ క్లోజ్ అయ్యి ఎవరు రాని అనేది ఇన్స్ట్రక్షన్. సో అందుకోసం ఆమె కనపడకుండా, స్క్రీన్ లో కనపడకుండా పక్క నుంచి చూసి అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూసి కరెక్టేనా అని నెట్ లో క్రాస్ చెక్ చేసి చూస్తుంది అనమాట. చూస్తే ఆమెకు అర్థమైంది అంటే పేరుంది, ఫోటో ఉంది, నంబర్ ఫోన్ చేద్దామని అనుకుంటుంది. ఈ లోపు లక్కీగా ఆయన పవర్ పోయింది. పవర్ పోయేసరికి డిశ్చార్జ్ అయిపోయింది అనమాట. ఛార్జింగ్ అయిపోయేసరికి ఇంకా అది ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చాడు. సో అప్పుడు ఆమె చెప్పింది, ఏంటి నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు పోలీసులు ఏంటి స్కైప్ లో మాట్లాడడం ఏంటి, అసలు ఏదైనా ఉంటే మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము, ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారు నిన్ను, మనం వెళ్దాం, ఏం చేయలేదు కదా నువ్వు, ఎందుకు అంత భయపడుతున్నావు అని వైఫ్ వచ్చి బలవంతంగా తీసుకొస్తే అప్పుడు ఆయన ఆ ట్రాన్స్ఫర్ నుండి బయటకు వచ్చి నేనేం చేశాను, 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసేసాను అని అంటే అసలు ఆమెకి ఏం అప్పటికే అయిపోయింది. ఇంకా 1 crore ఇవ్వాలి, మిగిలింది ఎక్కడ ఇవ్వాలని చూసుకుంటున్నాడు అనమాట. అట్లా అది చాలా అంటే వాళ్ళు సైకలాజికల్ గా చాలా వీక్ వెళ్ళిపోతున్నారు ఇలాంటి కేసెస్. ఇది ఒక ప్రాపర్ మోడస్ ఆపరెండి ఉంటుందేమో. సో ఫెడెక్స్ క్రైమ్ కాకుండా ఈ మధ్య ఓటీపీలు బాగా రిటైర్డ్ పీపుల్ ని టార్గెట్ చేయడం, ఎన్ని రకాల క్రైమ్స్ అవుతున్నాయి మ్యామ్ ఆన్లైన్ లో. అసలు ఎన్ని రకాలంటే మనం కొన్ని కేసెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం, అవి డిటెక్ట్ చేస్తాము, 10-20 కేసులు డిటెక్ట్ చేయగానే ఇంకో వస్తుంది, మళ్ళీ పాత రిపీట్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కస్టమర్ కేర్ ఫ్రాడ్ జరుగుతుంది, ఓటీపీ ఫ్రాడ్స్. ఓటీపీ ఎవరు చెప్పకూడదని అందరికి తెలుసు కదండి, సింపుల్ కదా, అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు, బట్ అయినా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఓటీపీ ఇవ్వండి అని అడగరు కదా, వాళ్ళు ఏం చెప్తారు, మీకు కోడ్ వస్తుంది, మీకు కోడ్ చెప్పండి అని అంటారు. వీళ్ళేంటి నిజంగానే కోడ్ ఏమో నాకు క్రెడిట్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి మీకు అని అంటారు. రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఒక ఫామ్ ఫిల్ చేయాలన్నారు. సరే ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ వస్తుందండి, సీక్రెట్ కోడ్, అది మీరు మాకు చెప్తే మీకు రివార్డ్స్ క్రెడిట్ అవుతాయి అంటారు. వీళ్ళు కోడ్ చెప్పేస్తారు, ఇమీడియట్ గా అమౌంట్ డెబిట్ అయిపోతుంది. ఓటీపీని కోడ్ అంటున్నారు, రివార్డ్ పాయింట్స్ అంటున్నారు, ఇట్లా చెప్తారు. ఇట్లా అంటే మనుషుల్ని మెస్మరైజ్ చేయడము, సైకలాజికల్ గా వాళ్ళ వీక్నెస్ ని ఎన్కాష్ చేయడము అనేది ఫ్రాడ్స్టర్స్ చేస్తున్నారు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఏమి రియాక్ట్ అవ్వాలనేది తెలుసుకొని మాట్లాడడం కానీ లేకపోతే మనీ వేయడం కానీ చేయకపోతే ఫ్రాడ్స్ ఇలాగే జరుగుతూ ఉంటాయండి. కస్టమర్ కేర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేర్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేసింది ఒక అతను ట్రై చేశాడు. చేస్తే అతనికి అపాయింట్మెంట్ బుక్ కాలేదు. ఇమీడియట్ గా గూగుల్లోకి వెళ్ళి కాల్ చేశారు, నంబర్ తీసుకొని కాల్ చేశారు. కాల్ చేస్తే కట్ అయిపోయింది. కాసేపటికి ఒక లేడీ కాల్ చేశారు, ఏంటంటే అంటే ఇట్లా నాకు అపాయింట్మెంట్ ఇష్యూ ఉంది అని అంటే, సరే మేము డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వండి, నేను మీకు బుక్ చేస్తాను అని, సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి బుక్ చేస్తాను నేను అని అంటే, సరే ఈ డీటెయిల్స్ అన్ని ఫామ్ లో ఫిల్ చేసాడు, ఇచ్చాడు, షేర్ చేసిన దాంట్లో. సో ఫామ్ లో ఫిల్ చేసి ఇచ్చినా కూడా మళ్ళీ రావట్లేదు అనమాట. ఏంటి మళ్ళీ రావట్లేదు అని మళ్ళీ కాల్ చేస్తే, ఆమె మీరు ఒక 10 రూపీస్ టెస్ట్ కి పంపించండి, అది కొద్దిగా డిలే అవుతుంది అని అంటే ఈయన 10 రూపీస్ పంపించారు ఆమె షేర్ చేసిన లింక్ ద్వారా. అంతే ఈయన అమౌంట్ డెబిట్ అయిపోయింది. ఏం జరుగుతుంది అనేది ఈయన ఆలోచించట్లేదు. అసలు కస్టమర్ కేర్ నెంబరు గూగుల్లో ఎందుకు ఉంటుంది, కేర్ హాస్పిటల్ వెబ్సైట్కి వెళ్ళి చూడాలి కదా కేర్ వాళ్ళది ఉంటే, అది ఆలోచించట్లేదు. గూగుల్లోకి వెళ్ళి కస్టమర్ కేర్ చూస్తున్నారు. సో ఇదే ఈ రోజు కూడా ఒక కేసు వచ్చింది. ఇట్లా ఏంటంటే మనం కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి ఏదైనా చేసే ముందు కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ, లేదు ఏదైనా షేర్ చేసేటప్పుడు కానీ ఏం చేస్తున్నాం మనం ఆలోచించుకుని చేస్తే ఏ ఫ్రాడ్స్ ఉండవండి, ఏవి జరగదు. అంటే మనం కామన్ సెన్స్ యూజ్ చేస్తే. అట్లాగే ఇందాక మీరు చూసే ఒక అమ్మాయి వచ్చింది పార్ట్ టైం జాబ్ అనేసి, ఎట్లా ఎంత చదువుకున్న MBA చదువుకుంది, బట్ అంటే వాళ్ళ వీక్నెస్ ని వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. 16 lakhs షాక్ అయిపోయాను మేడం. మనం 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటేనే ఒకసారి 10 సార్లు ఆలోచిస్తాం.
అంటే జస్ట్ బికాస్ పార్ట్ టైం జాబ్, సింపుల్ జాబ్, డబ్బులు బాగా వస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి మనీ అని అంటే, ఇప్పుడు అదే మనం 16 లక్షలు తీసుకెళ్ళి డైరెక్ట్ గా ఎవరైనా ఇస్తామా? ఆన్లైన్ లో కాబట్టి టకటగా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అక్కడ ఎవరు ఉన్నారో తెలియట్లేదు, వాళ్ళు చెప్పేది ఏంటి అనేది తెలియట్లేదు, నిజంగా ఉన్నారా అనేది తెలియట్లేదు. అసలు ఇవన్నీ ఇంతకు ముందు కూడా కొన్ని కేసులు మనం చూస్తే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా పంపించేసాడు అతను, ఎరిక్సన్ ఏదో కంపెనీ మీద అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకొని అతను కంపెనీకి వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా. వెళ్తే కంపెనీ వాళ్ళు ఏమంటారు, ఇదంతా ఫేక్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇలా మనం మోసపోయాము, సరే ఇలా ఏదో ఫ్రాడ్ జరిగింది అని రియలైజ్ అయినప్పటి నుంచి ఎంత ఎర్లీగా మనం రిపోర్ట్ చేస్తే బెటర్, మన డబ్బులు వెనకాల వచ్చే ఛాన్స్ ఉందా? ఉందండి, డెఫినెట్ గా ఉంది, బట్ ఇమ్మీడియట్ గా చేయాలి. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేశాను, నాకు అర్థమైంది ఇది మోసపోయానని, వెంటనే రిపోర్ట్ చేయాలి. 1930కు కాల్ చేయాలి, లేదు cybercrime.gov.in లో డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఇమ్మీడియట్ గా చేస్తే ఏంటంటే వాళ్ళు టక్ 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 ట్రాన్స్ఫర్ కొట్టేస్తా ఉంటారు, అకౌంట్ అకౌంట్ ఎన్ని లేయర్స్ ఉన్నా ఫ్రీజ్ అయిపోయి మన అమౌంట్ ఏదో ఒక లేయర్ లో ఆగి మనం పుట్టాలనుండే రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. ఇమ్మీడియట్ గా అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ గోల్డెన్ అవర్ అంటారు కదా, సో అవర్ కూడా కాదు అసలు, విత్ ఇన్ సెకండ్స్ పెట్టేస్తే వాళ్ళు ఏంటంటే ఫ్రాడ్స్టర్స్ మనం ఇదంతా చెప్తున్నాం అని తెలుసు, అమౌంట్ ఫ్రీజ్ అయిపోతుందని అకౌంట్ దానిలోంచి మళ్ళీ వీళ్ళకి రిఫండ్ వస్తుందని తెలుసు, అందుకని వాళ్ళు వేరియస్ మీన్స్ యూజ్ చేసి టక్ ట్రాన్స్ఫర్ చేయడం, విత్డ్రా చేసేయడం చేస్తారు. విత్ ఇన్ నో టైం వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. వెరీ స్కేరీ మేడం ఇలా జరుగుతూ. అండ్ యా, మీరు చూసిన లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు ఇమీడియట్ గా ఎంత ఫాస్ట్ గా మనం రిపోర్ట్ చేయగలుగుతాం. ఇది కాకుండా ఈ మధ్య ఈ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్, ఇది కాకుండా ఎలాంటి కేసెస్, ఫేస్బుక్ అని, యూట్యూబ్ లింక్స్ లైక్ చేయండి అని, రివ్యూస్ ఇవ్వండి అని, ఇలాంటివి కూడా మనం వింటున్నాం. సో ఇది ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, వాట్సాప్ లేకపోతే టెలిగ్రామ్ కూడా యూజ్ చేస్తున్నారు. ఏమంటారంటే మీరు జస్ట్ పార్ట్ టైం జాబ్, మీరు జస్ట్ ఈ కొన్ని మేము ఇస్తాం, హోటల్స్ బుక్ చేయాలి, మీరు ఒక్కో బుకింగ్ కి మీరు ఒక హోటల్ బుక్ చేస్తే మీకు 100 రూపీస్ ఎంత వస్తుంది, లేదు మేము పంపిన లింక్స్, యూట్యూబ్ లింక్స్ మీరు షేర్ చేయాలి, షేర్ చేస్తే మీకు 100 రూపీస్, ఈచ్ టాస్క్ కి 100-150 ఇస్తాము, లేదు కొన్ని సబ్స్క్రైబ్ చేయాలి కొన్ని ఛానల్స్ కి, లేకపోతే కొన్ని వాటి వెబ్సైట్స్, సో అట్లా చేస్తే ఈచ్ సబ్స్క్రిప్షన్ కి మీకు ఒక 100 రూపీస్ ఇస్తాము అని చెప్తారు. లేకపోతే గూగుల్ రివ్యూస్ రాయాలి, ఒక రెస్టారెంట్ కు లేకపోతే ఇంకా దేనికో రివ్యూస్ రాయాలి, ఈచ్ రివ్యూకి మీకు ఎంత డబ్బులు ఇస్తాం అనేసి ఇట్లా చెప్తారు. వీళ్ళు ఏమనుకుంటారు, చిన్నదే కదా, ఇంట్లో కూర్చొని ఒక గంట స్పేర్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అనుకుంటారు. వాళ్ళు పంపే మెసేజ్లు కూడా అలాగే ఉంటాయి, సిట్ అట్ హోమ్, కూల్ అండ్ ఎర్న్ మనీ, పార్ట్ టైం జాబ్ ఆఫర్, అట్రాక్టివ్ పార్ట్ టైం జాబ్ ఆఫర్ అని చెప్పేసి రకరకాల వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ చూస్తే మీరు కూడా టెంప్ట్ అవుతారు, అట్లా ఉంటుంది అనమాట టెక్నాలజీ. సో ఎస్పెషల్లీ యూత్ జాబ్ కోసం చూసేవాళ్ళు, లేదు హౌస్ వైఫ్స్ కానీ ఇంకా మోర్ అడిషనల్ మనీ కోసం చూసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం లేజర్ టైంలో సంపాదించవచ్చు కదా అనేసుకొని దానిలో పడిపోతారు. వాటి జస్ట్ రివ్యూ రాయడమే కదా, రాసినందుకు వస్తుందేమో చూస్తాను, చెక్ చేస్తాను అనుకుంటారు, ఒకటి రాసి చూస్తారు 100 రూపీస్ వస్తుంది అంటే, మరి నిజమే ఒక రివ్యూకి 100 రూపీస్ వస్తుందంటే ఇంకా రెగ్యులర్ చేస్తే ఎన్ని వస్తాయో అనుకుంటారు. సో వీళ్ళు ఇలా రాస్తుంటే కొన్ని వచ్చేస్తాయి, డాష్ బోర్డ్ లో కనిపిస్తుంటారు. సో అట్లా 1000 రూపాయలు 1500 దాకా పోతారు. పోయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఈ రివ్యూసే కాదు, మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ కూడా వస్తాయి. సో ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు అనుకోండి, మీరు ఇది క్లెయిమ్ చేయాలంటే కూడా మీరు స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇది రిటర్న్ ఇస్తాము అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, తప్పదు కదా, ఇంకెంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 1000 రూపాయలు 2000 ఎంతో చేస్తారు. చేసినాక వాళ్ళకి అమౌంట్ దానిలో ప్రాఫిట్ వచ్చినట్టు చూపిస్తారు, ఒక 1500 ఎంతో వచ్చిందని చూపిస్తారు. వీళ్ళు ఇంకా నిజమే అనుకుంటారు. అది గ్రాడ్యువల్ గా పెరిగే కొద్ది గ్రీడీనెస్ పెరుగుతుంది మనుషులు. ఇంకెక్కడ నుంచి, ఇప్పుడు ఇందాక అమ్మాయి చూసాం కదా, లోన్ తీసుకొని ఎవరికి సేవింగ్స్ మొత్తం అన్ని ఫుల్ చేసి నిజం అనుకో, ఇంకా పెద్ద అకౌంట్ ఓపెన్ చేస్తాం, ఇంకా ప్రాఫిట్స్ ఇస్తాం అంటే నిజమే అనుకుంటున్నారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ లిస్నింగ్ టు రేడియో మిర్చి టుడే? ఒక్కటే బేసిక్ ప్రిన్సిపల్ అండి, ఇందాక కూడా చెప్పాను అది, మనీ అనేది ఈజీగా ఎవరికి రాదు. అట్లా ఎవరన్నా చెప్పినా మనం నమ్మకూడదు, ఎందుకంటే
కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఇప్పుడు ఏ బ్యాంకులో కానీ ఏ పోస్టల్ లో కానీ లేకపోతే దేనిలో ఇన్వెస్ట్ చేసినా డబుల్ అవ్వడం కానీ లేకపోతే దానికి ఎంతంత ప్రాఫిట్ రావడం కానీ మనం చూడము. షేర్ మార్కెట్ లో కూడా ఆ షేర్స్ లో వచ్చే దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలన్నా కానీ అంతంత ప్రాఫిట్స్ అయితే రావు. అది ఫ్లక్చుయేషన్ ఉంటది, కొంత మార్జిన్ ఉండొచ్చు. బట్ ఇంత ప్రాఫిట్ వస్తుంది అని అంటే మనం ఆలోచించాలి, ఎక్కడి నుంచి తెస్తారు, డబ్బులు ఎలా వస్తాయి. డబ్బులు ఊరికే రావు, అది గుర్తు పెట్టుకోవాలి. పోవు కూడా మనం కామన్ సెన్స్ ఉపయోగించకపోతేనే పోతుంది. మనం జస్ట్ చిన్నపిల్లలు యూజ్ చేస్తారు కామన్ సెన్స్, ఆ కామన్ సెన్స్ యూజ్ చేసినా పోవు డబ్బులు. సో అలాంటి మాటలు నమ్మకూడదండి ప్రజలు. అట్లాగే అన్నెసరీగా ఏ లింక్ క్లిక్ చేయకూడదు, మొబైల్లో వచ్చే లింక్స్ క్లిక్ చేయకూడదు. అట్లాగే కోడ్ షేర్ చేయడం, లేకపోతే మీ కార్డు బ్లాక్ అయింది, క్రెడిట్ కార్డు బ్లాక్ అయింది, లేకపోతే మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిందంటే ఆధార్ అప్డేట్ చేయాలంటే ఇవన్నీ కూడా నమ్మకూడదు. కార్డుకి సంబంధించి డీటెయిల్స్ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు అడగరు. బ్యాంక్ వాళ్ళు అని చెప్పేసి ఫోన్ చేస్తే మనం డీటెయిల్స్ అస్సలు ఇవ్వకూడదు. నిజంగా బ్యాంక్ అయితే నేను బ్యాంక్ వచ్చిస్తానని చెప్పాలి, అంతేగాని. తాతగారు గుర్తొస్తుంది మేడం, సెంట్రల్ ఎక్సైజ్ లోనే చేశారు. ఏ బ్యాంక్ అయినా ఆయనే స్వయంగా వెళ్ళి ట్రాన్సాక్షన్, గుడ్ ఓల్డ్ మెథడ్, అదే బెస్ట్ అనిపిస్తుంది. ఆయన అంటే అంత మనం వాళ్ళకి తెలుసు, తెలివిగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి తొందరగా అయిపోతుంది కదా, ఫోన్ లో అయితే టైం వేస్ట్ ఉండదు, ఫిజికల్ వెళ్ళే అవసరం, టెక్నాలజీ వాడుకుంటున్నారు, ఫూల్స్ అయిపోతున్నారు ప్రజలు. అసలు అంటే నిజంగా నేను ఆలోచిస్తే ఎందుకు ఇంత ఇదిగా మనము ఈజీగా ఎట్లా వస్తుందని ఎలా నమ్ముతున్నారు అని అంటే వాళ్ళకి అదొక అంటే ఒక సైకలాజికల్ దీనిలోకి తీసుకెళ్తున్నారు ఫ్రాడ్స్టర్స్. అంటే ఎక్కడ మనిషి వీక్ గా ఆలోచిస్తున్నాడు అనేది పట్టుకుంటున్నారు. అన్ఎంప్లాయీస్ కి ఏమో జాబ్ అనేసి చెప్తున్నారు. ఇప్పుడు హౌస్ వైఫ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమి డబ్బులు అవసరం ఉంటుంది, వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ అని లాభం వస్తుందని చెప్పేసి వాళ్ళని యూజ్ చేస్తున్నారు. రిటైర్డ్ వాళ్ళు కొంచెం బాగా వెల్ ప్లేస్డ్ వాళ్ళనేమో ఫెడెక్స్ అని భయపెట్టించేసి కస్టమ్స్ ఫ్రాడ్, ఫెడెక్స్ ఫ్రాడ్ అని నీవేదో కేసులు అని భయపెట్టించి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు యూత్ లేడీస్ కానీ జెంట్స్ కానీ సోషల్ మీడియాలో సరిగా ఇది కాకపోయినా లేదా యాక్టివ్ గా ఉన్నా వాళ్ళని ఆ రకంగా వాళ్ళే డౌన్లోడ్ చేసి మార్క్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. డబ్బులు లేక లోన్ తీసుకుందామని లోన్ యాప్స్ లేకపోతే ఏదో ఒకటి తీసుకుంటే ఇంకొక 1000 రూపాయలు మీరు తీసుకుంటే ఆలస్యం, నెక్స్ట్ నుంచి మీకు రిటర్న్ ఇవ్వమని గొడవ మొదలవుతుంది. మీరు గోల భరించలేక 10,000 రిటర్న్ ఇచ్చినా మీ ఫొటోస్ అన్ని మార్ఫ్ అయితే అందరికి వెళ్ళిపోతుంది. అది తట్టుకోలేక చాలా మంది సూసైడ్స్ కూడా చేస్తారు. సో ఇట్లా అసలు టెక్నాలజీని ఎంత మాక్సిమం మిస్యూజ్ చేయొచ్చో అంత చేస్తున్నారు. సో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ఎక్కడికక్కడ టార్గెటెడ్ ఆడియన్స్ లాగా టార్గెటెడ్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళకి తగ్గట్టు ఫ్రాడ్స్. మీరు బీయింగ్ అ పోలీస్ ఆఫీసర్ మీకు ఎప్పుడైనా అలాంటి కాల్స్ వచ్చాయా? వచ్చినాయండి, నాకు కాల్స్ వచ్చినాయి, మెసేజెస్ కూడా వచ్చినాయి. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ కార్డు బ్లాక్ అయిందని చెప్తారు. SBI నుంచి అనేసి ఫోన్ చేశారు. నిజంగానే ఒకరోజు నాకు నిజంగానే బ్లాక్ అయింది అకౌంట్, శాలరీ అకౌంట్ బ్లాక్ అయితే నాకు కూడా భయం వేసింది. ఇదేమన్నా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ వచ్చిందా, నాకు ఫ్రీజ్ అయిందా అని అర్జెంట్ గా బ్యాంక్ కి పంపించారు. పంపిస్తే వాళ్ళు ఏదో KYC అప్డేట్ చేయమని చెప్పారు అనమాట. అందుకోసం పెట్టామని. వస్తాయి, అందరికి వస్తాయి, ర్యాండమ్ గా ప్రతి ఒక్కరు చేస్తారు. డేటా అంటే ఎక్కడ దొరుకుతుంది అసలు? డేటా అంటే చాలా మీన్స్ ఉన్నాయండి. యాక్చువల్ గా డేటాని వాళ్ళు ఆన్లైన్ వెబ్సైట్స్ లో, షాపింగ్ ప్లాట్ఫామ్స్ లో, తర్వాత ఇన్సూరెన్స్ వాటిలో, పోర్టల్స్ లో ఇట్లా కొంతమంది కొనుక్కోలు కూడా ఇది చేస్తుంటారు. సిమ్ కార్డ్స్ నార్మల్ గా వాళ్ళు ఇస్తుంటారు కదా, ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గర, సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర. తర్వాత అంటే అఫీషియల్ గా వాళ్ళ దగ్గర నుంచి కాకుండా కొంతమంది అన్అఫీషియల్ గా అమ్ముతుంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర నార్మల్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు ఇవ్వరు, సో వాళ్ళ దగ్గర. తర్వాత కొంతమంది లక్కీ డ్రాలని అదని ఇదని రాసేస్తుంటారు, అదొక సోర్స్. ఇట్లా డిఫరెంట్. తర్వాత ఎడ్యుకేషనల్ ఇవి ఉన్నాయి కదా, యాప్స్ డౌన్లోడ్ చేసుకునే దగ్గర, కాలేజెస్, స్కూల్స్ వాటిలో వాళ్ళ ఫోన్ నంబర్స్, పేరెంట్స్ ఫోన్ నంబర్స్, అవి ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారు. ఫ్యూ ఆఫ్ యువర్ పర్సనల్ క్వశ్చన్స్. మీరు అసలు ఫోర్సెస్ లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు? నేను అంటే సివిల్ సర్వీసెస్ నా ఎయిమ్ అండి. చిన్నప్పటి నుంచి నాకు కలెక్టర్ అవ్వాలనేది ఎయిమ్. అంటే సో దానికోసం చదువుకున్నాను. సివిల్స్ లో అన్ఫార్చునేట్ గా రాలేదు. 2 attempts లో రాకపోయేసరికి మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత ట్రై చేసి ఇంకా సివిల్స్ అంత టైం ఉండేది కాదు. సో మొత్తానికి గ్రూప్ 1 వచ్చింది.
దీనిలో యాక్చువల్ నా ఏమో ఐఏఎస్ అవ్వాలని కదా, అట్లీస్ట్ ఆర్డీఓ తెచ్చుకోవాలని డిఎస్పీ వచ్చినా కూడా ట్రై చేశాను. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తే కూడా వాళ్ళు అడిగారు, మీరు ఆల్రెడీ డిఎస్పీగా చేస్తాం, మళ్ళీ మీకు ఇంకో పోస్ట్ ఎందుకు వేస్ట్ చేస్తారు, ఇంకో అన్ఎంప్లాయ్కి ఇవ్వాలి కదా అని అడిగారు. అప్పుడు ఒక్కటే పోస్ట్ ఉంది ఆర్డీఓ మా నెక్స్ట్ రాష్ట్రంలో, అది ఇంకా రాలేదు మా జూనియర్స్ వచ్చి. అట్లాగా వచ్చానండి. డిఎస్పీగా నేను జాయిన్ అయిన తర్వాత అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలని అయితే అనుకోలేదు. యాక్చువల్ గా సివిల్ సర్వీసెస్ అనుకున్నాను, ఐఏఎస్ అనుకున్నాను. బట్ ఇందులోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మనం విక్టిమ్స్ కి హెల్ప్ చేయగలరు. వాళ్ళ సాటిస్ఫాక్షన్, మన దగ్గరకు వచ్చి మనం వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు చూపించే వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ హ్యాపీనెస్ అనేది చూస్తే నిజంగా సర్వీస్ చేయాలంటే ఇంతకంటే బెస్ట్ పోస్ట్ ఉండదు అనేది నాకు అనిపిస్తుంది. అలాంటి సందర్భం ఏమైనా గుర్తుందా మీకు? అలా నిజంగా చాలా హార్ట్ఫుల్ గా అనిపించిన సిచ్యువేషన్? చాలా ఉన్నాయండి. నేను ఫస్ట్ పోస్టింగ్ మిర్యాలగూడలో చేశాను, ఎస్డిపిఓ మిర్యాలగూడ. అక్కడ అన్ని అంటే చాలా మంది వస్తుంటారు కదా, మామూలుగా రకరకాల ప్రాబ్లమ్స్ తో వస్తారు. మనం ఎంతవరకు చేయగలుగుతామో మన పరిధిలో ఉన్నాయని మనం చేస్తాము. సబార్డినేట్స్ తో చెప్పి చేయడం కానీ, మనం డైరెక్ట్ గా చేయడం కానీ. ఆ లాస్ట్ లో అక్కడ నుంచి వచ్చేటప్పుడు నాకు చాలా మంది మొత్తం అన్ని చేసి రాసి తీసుకొని అనమాట, వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యి, ఒక అమ్మాయి ఇంకా కొంతమంది ఒక పెద్ద ఫ్రేమ్ లాగా చేసి దానిలో మొత్తం రాసి వాళ్ళ గ్రాటిట్యూడ్ తీసుకొచ్చారు. అది చూస్తే నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఇప్పుడు కూడా పెట్టుకున్నాను నేను. అది ఫస్ట్ పోస్టింగ్ లో. తర్వాత నుంచి కూడా చాలా మంది చాలా వచ్చి, ఒక లేడీ అనమాట, అంటే డివోర్స్డ్ సపరేటెడ్ లేడీ, ఒక్కతే ఉందని అది అడ్వాంటేజ్ తీసుకొని ఏదో చిన్న బ్యూటీ పార్లర్ పెట్టుకొని పాపం జీవిస్తుంది. ఆమె దగ్గర ఒక 25 lakhs అంటే ఎట్లాగే యూజ్ చేసి, కార్లు పెడతాము ట్రావెల్స్ లో, నీకు కూడా ఒక కారు కొని పెడతాము, నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి అనేసి ఎవరో చెప్తే 25 lakhs ఇచ్చింది. ఎక్కడెక్కడో దాచిపెట్టుకుంది. అవి వాడు తీసుకొని మోసం చేశారు. ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే సైబరాబాద్ లో కూడా కేసు పెట్టింది. సో ఆమె వస్తా ఉండేది, పాపం మేడం నాకు డబ్బులు డబ్బులు అని. వాడు ఏంటంటే తెలివిగా ఎస్కేప్ అవడము, ఈయన సింగిల్ లేడీ కదా, చాలా ఇది చేశాడు. టీఎస్ నుంచి మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. వచ్చిన తర్వాత అదంతా మొత్తం చాలా ఎఫర్ట్స్ చేసి మొత్తాన్ని మనం పట్టుకొచ్చి ఆ డబ్బులు లోక అదాలత్లో పెట్టి ఆ డబ్బులు ఆమెకి ఇప్పిస్తే ఎంత హ్యాపీగా వచ్చిందంటే, నిజంగా పోలీస్ లో ఇట్లా హెల్ప్ చేస్తారు అనేది నిజంగా చాలా థ్యాంక్స్ మేడం అనేసి వచ్చింది. అలాంటివి చాలా ఉన్నాయి నాకు గుర్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అదే, ఎన్ని బ్యాడ్జెస్ వచ్చినా, ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా, పర్సనల్ అచీవ్మెంట్స్ కింద ఇవి అలా గుర్తుండిపోతాయి. అండ్ అగైన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీరు ఎలా చేస్తారు మేడం? బీయింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటిని ఆఫీస్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అది నిజంగా ఒక ఆర్టేనండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది. ముందు మనము మన ప్రయారిటీస్ ఏంటి అనేది మనకు తెలిస్తే, ఫ్యామిలీకి ఎంత ఇవ్వాలి, వర్క్కి ఎంత ఇవ్వాలి అనేది తెలిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు మీటింగ్ ఉందనుకోండి, మార్నింగ్ 7 నుంచి నైట్ వరకు ఉంటాయి ఒకసారి బందోబస్తు కానీ, అప్పుడు నేను ఇంట్లో ఏం చేయలేదు. సో చెప్పేసి, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్ ఆ పిల్లలు ఎవరికైనా కానీ ఇట్లా నాకు ఈ రోజంతా ఎంత ప్రయారిటీ టాస్క్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఇంట్లో టైం స్పెండ్ చేయలేదు, లేదు నాకు అక్కడ ఇంపార్టెంట్ ఉందనేసి వాళ్ళకి చెప్పి వచ్చి నేను అటెండ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్ఫార్మ్డ్ గా ఉంటారు, ఓకే దీనికి ఇంపార్టెంట్ ఇది ఉంది కాబట్టి మాతో ఉండలేకపోతున్నారు, లేదు ఇంట్లో చేయాల్సింది చేయలేకపోతున్నారు అనేది అర్థం. అట్లా కమ్యూనికేట్ చేయడము, అట్లాగే మనకి క్లారిటీ ఉంటుంది మన టైము ఏది ఎక్కడ పెట్టాలా. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని మనం నెగ్లెక్ట్ చేయలేము, ఫ్యామిలీతో ఉండాలి, జాబ్ ని నెగ్లెక్ట్ చేయలేము, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఏది దేనికి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం అది చూసుకొని వైజ్ గా, విమెన్ ఇన్బిల్ట్ ఏమో సో మెనీ టాలెంట్స్ ఈజీగా బ్యాలెన్స్ చేసేస్తాం. నేనేం చేస్తానంటే కొన్నిసార్లు నాకు పిల్లలు వస్తారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. సో ఆఫీస్ లో 9-10 వరకు కూర్చుంటే పిల్లలు అక్కడే ఇంట్లోనే ఉంటారు. సో అప్పుడు నేను ఇవన్నీ పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళతో కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ తీసుకొని స్టార్ట్ చేస్తాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, ఓకే బిజీగా ఉన్నారు కాబట్టి చేసుకుంటున్నారు. సినిమాలు చూస్తారా మేడం? ఇంతకుముందు చూసేదానండి, బట్ మానేశాను. బికాస్ ఆఫ్ యువర్ మ్యూజిక్. మ్యూజిక్ ఎలాంటి మ్యూజిక్ ఇష్టం మీకు? మ్యూజిక్ నాకు లైట్ మ్యూజిక్ ఇష్టము, ఒక్కొక్కసారి కొంచెం ఫాస్ట్ సాంగ్స్ కూడా నచ్చుతాయి. ఓవరాల్ గా మ్యూజిక్ అంటే ఇష్టం. రేడియోకి మెమరీస్ ఉన్నాయా మీకు?
రేడియో? చాలా అండి. రేడియో చిన్నప్పుడంతా రేడియోనే కదా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే వస్తుంటే 7:00 కి వార్తలని, 1:30కి అదని వినిపిస్తా ఉంటాయి. అప్పుడు వాళ్ళ పేర్లు అవన్నీ కూడా గుర్తున్నాయి చాలా. తర్వాత నైట్ కూడా వినేవాళ్ళం మేము. 7కి ఏదో ప్రోగ్రామ్ వచ్చేది, మా నాన్నమ్మ బాగుండేది చాలా. అంటే రేడియో అనేది నిజంగానే మనుషులు చాలా, ఇప్పుడు టీవీ ఇవన్నీ వచ్చినాయి కానీ యాక్చువల్గా అక్కడ కూర్చొని వింటూ సండే మధ్యాహ్నం 3 గంటలకి నాటిగాని వచ్చేది. దానికోసం చాలా ఎదురు చూసేవాళ్ళం. సో అది ఒక 1 hour ఎంతో వచ్చేది. చాలా ఇంట్రెస్టింగ్ వినేదాన్ని. అట్లా బాగా ఇది ఉందన్నమాట రేడియోతో చాలా. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అన్న కోర్స్ చాలా పాపులర్ అయిపోయింది, అందరూ దే ఆర్ టేకింగ్ అప్. సో వాట్ డు యూ హ్యావ్ టు సే టు ద యంగ్స్టర్స్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ప్రొఫెషన్ అండ్ జర్నీ? ఇప్పుడు అంటే మన క్రైమ్స్ మనం చూస్తే జరుగుతున్న వాటిల్లో 30 to 40% సైబర్ క్రైమ్స్. సో సైబర్ క్రైమ్స్ అనేది ఎందుకు అని అంటే అది ప్రజల యొక్క దీని వల్ల జరుగుతుంది. అంటే ప్రజలను మోసం చేస్తున్నారు, లిటరల్ గా మిస్గైడ్ చేసి మోసం చేస్తున్నారు. అది ఒక ఆస్పెక్ట్. సైబర్ సెక్యూరిటీ అంటే మన గ్యాడ్జెట్స్, మన సిస్టమ్స్, అట్లాగే మన కంపెనీ లేదు మన దగ్గర ఉన్న నెట్వర్క్ అవి ఎంత సెక్యూర్ గా ఉన్నాయి, వాటికి ఫైర్ వాల్స్ ఉన్నాయా, లేకపోతే వాటికి అన్ని సెక్యూరిటీ సెటప్స్ ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది వాళ్ళు అసెస్ చేసి అది సెక్యూర్ గా ఉంది మొత్తం ఎంటైర్ నెట్వర్క్ అనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు. అది అలాంటి సేఫ్ సెక్యూర్ మెజర్స్ తీసుకుంటే ఈ మాల్వేర్ అటాక్స్ కానీ ఇలాంటి ఏం జరగవు, వైరస్ కానీ. సో అది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఏంటంటే బోత్ ఈ సైబర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో స్టడీ చేయడం ఒకటి, అట్లాగే క్రైమ్స్ కాకుండా ప్రివెన్షన్ ఆస్పెక్ట్ లో ఒకటి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంతా సైబర్ లోనే ఉంది కాబట్టి యూత్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది చేయొచ్చు. ఎందుకంటే చాలా ప్రాస్పెక్ట్స్ ఉంటాయి కంపెనీస్ లో కానీ, లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కానీ, కొన్ని వెబ్సైట్స్ ని హ్యాక్ చేయడం కానీ, లేకపోతే డేటా థెఫ్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇది జరగకుండా ప్రివెన్షన్ చేయాలి అని అంటే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవసరం. ఇన్ఫాక్ట్ మేము కూడా సైబర్ క్రైమ్స్ నుంచి మాకు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావాలని చూస్తున్నాం అనమాట. సో గవర్నమెంట్ కి రాసి తెప్పించుకుంటున్నాం సెలెక్ట్ చేసి. సో అలాంటి ఎక్స్పర్ట్స్ యొక్క అవసరం చాలా ఉంది. సో ఈ కోర్స్ చేయడం అనేది చాలా యూస్ఫుల్. ఎగ్జాక్ట్లీ. అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ పరంగా మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? అవేర్నెస్ అనేది చాలా పెద్ద ఎత్తున చేపట్టారు. ఇప్పుడు ప్రజెంట్ మా సిపి గారు, సిపి హైదరాబాద్ సార్ వచ్చిన దగ్గర నుంచి రోజు ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్ లో మాకు డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ అని ఉంటుంది, డిఎస్ఆర్ అని. దానిలో నేను సైబర్ క్రైమ్స్ కేసెస్ చెప్పి ఇంత అమౌంట్ ఈ రోజు 1 crore పోయింది అని అంటే ఎంత పుట్టానుకోండి అయింది అంటే 60,000 1 lakh చెప్తే చాలా బాధపడతారు అనమాట. ఇట్లా ఇన్ని ఫ్రాడ్స్ జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాం, మనం అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉందని సార్ చాలా యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా ప్రీవియస్ మా రంగనాథ్ సార్ ఉండేవాడు, ప్రీవియస్ ఐజీ గారు. సో అడిషనల్ సిపిగా ఉన్నప్పుడు సార్ మేమందరం కలిసి మొత్తం ఎఫ్ఎం రేడియోస్, మీరు కూడా ఉన్నారు, సో మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఎఫ్ఎం రేడియోస్ వాళ్ళందరితో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. తర్వాత ప్రెస్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళతోటి గ్రూప్స్ క్రియేట్ చేశారు. వాళ్ళకి రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రాడ్ గురించి ఈ రోజు వచ్చిన కేసెస్ లో 30 కేసెస్ ఉంటే దానిలో ఒక యూనిక్ కేసు తీసుకొని ఎట్లా ఫ్రాడ్ జరిగింది, ఎంత పోయింది, విక్టిమ్ ఎట్లా ఇదయ్యారు అనేది రోజు అవేర్నెస్ పెడుతున్నాం. సో దట్ వీళ్ళు ఇంటర్న్ స్ప్రెడ్ చేస్తారు, వీళ్ళ ద్వారా మొత్తం వెళ్ళిపోతుంది రేడియో, టీవీ అన్ని మీడియాస్ ద్వారా. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటిలో కూడా అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా చేస్తున్నాం అనమాట. యూత్ అలాగే అన్ని ఏజెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియా ఫాలో అవుతారు. సో మనం డైరెక్ట్ గా వెళ్ళి క్రియేట్ చేసే అవేర్నెస్ అనేది చేస్తున్నాం. ఎవ్రీ వెన్స్డే మా టీమ్స్ వెళ్ళి స్కూల్స్, కాలేజెస్ లో చేస్తున్నారు. రెగ్యులర్ గా పబ్లిక్ ప్లేసెస్ లో, కమ్యూనిటీస్ లో వెళ్ళి షీ టీమ్స్ తో సైబర్ క్రైమ్స్ వాళ్ళు కూడా వెళ్ళి చేస్తున్నారు. రెగ్యులర్ గా వెళ్ళి మనం ఓన్లీ కొన్ని హండ్రెడ్స్ నే రీచ్ అవ్వగలం. బట్ సోషల్ మీడియా ద్వారా అయితే విత్ ఇన్ నో టైమ్ మనం అందరినీ రీచ్ అవ్వచ్చు. సో అందుకోసం అది బెస్ట్ ప్లాట్ఫామ్ గా తీసుకొని దానిలో రోజు పోస్ట్ చేస్తున్నాం అనమాట. మన ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాలో కానీ, ట్విట్టర్ హ్యాండిల్లో కానీ అన్నిట్లో కూడా ఇట్లా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ఇన్ కేస్ జరిగితే మీరు ఎలా రిపోర్ట్ చేయాలి, మీకు రిఫండ్ రావాలంటే మీరు ఏం చేయాలి, అసలు ఫ్రాడే జరగకుండా ఉండాలంటే ఎలాంటి మీరు ఏమేమి చేయాలి, ఇలా విక్టిమైజ్ అయిన వాళ్ళు ఇది వీళ్ళ కేసు చెప్తున్నారు వినండి, ఇట్లా
కొన్ని వాళ్ళ వీడియోస్ బైట్స్ కూడా పెట్టి ఇప్పుడు అమ్మాయి వచ్చింది, తను చెప్తుంటే నిజంగా అర్థమవుతుంది అనమాట. తను రియల్ విక్టిమ్ కదా. సో మనం ఎంత చెప్పినా రియల్ గా విక్టిమైజ్ అయిన వాళ్ళు చెప్తే ఏంటంటే ప్రజలకి నాటుకుంటుంది. సూసైడ్ స్టేజ్ కి వెళ్ళిపోయాను అని అమ్మాయి చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో గుర్తుండిపోతుంది, ఓ అట్లా వస్తున్నాయి అనమాట, అమ్మాయి చెప్పింది కదా అనుకుని జాగ్రత్త పడతారు. సో అలాంటివన్నీ చేస్తున్నాం అండి. ఈ సెషన్ ఈస్ కండక్టెడ్ ఆన్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హార్డ్ గురు. థ్యాంక్ యూ మ్యామ్. మిర్చి పవర్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ మిర్చి. ఇది చాలా హాట్ గురు.